ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 400కు పైగా డొమెస్టిక్ విమానాలతో పాటు పలు అంతర్జాతీయ విమాన సర్వీసెస్ ఆలస్యమయ్యాయి. కొన్ని విమాన సర్వీసెస్ రద్దయ్యాయి. ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ AMSS లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI తెలిపింది. సాధారణంగా AMSS సాయంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ పనిచేస్తారు. సాంకేతిక సమస్య కారణంగా మాన్యువల్ గా పనిచేస్తూ ఉన్నారు ATCలు. దీంతో ఒక్కో విమానం డిపార్చర్ కి గంటకు పైగా సమయం పడుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి సాంకేతిక సమస్య ఏదైతే తలెత్తిందో అది ఎప్పుడు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది? సౌజన్య, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మొత్తం కూడా ఇప్పుడు ATC కుప్పకూలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మొత్తం కూడా 2 స్విచెస్ అనేటివి చాలా కీలకంగా ఉంటాయి. అంటే ఎయిర్ ట్రాకింగ్ సిస్టమ్తో పాటు ఏ విధంగానైతే ఇక్కడ ఉండేటటువంటి ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఏ విధంగానైతే ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేందుకు ఎయిర్పోర్ట్కు అప్రోచ్ కాగానే రన్వేలు ఏవి ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ ఆ విమానాన్ని ల్యాండింగ్ చేయొచ్చు అనేటువంటివి కూడా ఈ ATC అండ్ AMSS రెండు కూడా అబ్జర్వ్ చేస్తూ ఆటోమేటిక్గా వాటికి ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 2 సిస్టమ్స్ కూడా అక్కడ సాంకేతికంగా ఫెయిల్ అవడంతో మొత్తం మాన్యువల్గా చేస్తున్నారు. అంటే ఏదైనా ఫ్లైట్ ల్యాండింగ్ కావాలంటే ఇక్కడ ఏదైతే రన్వే ఖాళీగా ఉంది ఆ రన్వేలో ల్యాండ్ చేయాలా, లేదంటే టేకింగ్ సమయంలో ఏ రన్వే మీద నుంచి ఆ ఫ్లైట్ను పంపాలంటూ ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఒక్కో విమానానికి దాదాపు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మాన్యువల్గా చూసేటటువంటి క్రమంలో ఏమాత్రం చిన్నపాటి తప్పులు దొరికినా విమాన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఆలస్యమైనా సరే మాన్యువల్గా ప్రజెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి ఎయిర్పోర్ట్లో. కానీ అదే సమయంలో నిన్న సాయంత్రం నుంచి ఇదంతా కూడా సాంకేతిక సమస్యలు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే DGCA ఏ విధంగానైతే ఎంటర్ అయింది, ఏవైతే సమస్యలను మొత్తం కూడా పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈరోజు ఉదయం వరకు ఏ విధంగానైతే విమానాలు కొంత ఆలస్యంగా నడిచాయి. సో ఈ డే టైం మొత్తం కూడా ఆ ట్రాఫిక్ అనేది అంటే ఎయిర్ ట్రాఫిక్ పెరిగిపోవడంతో ఏకంగా ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురైంది. ఇప్పటికే కొన్ని విమానాలు క్యాన్సిల్ అయితే దాదాపు 400-500 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అంటే దీని ఎఫెక్ట్ ఎన్నో రకాలుగా ఉంటుంది. ఒకవైపు ఏ విధంగానైతే ఎయిర్పోర్ట్కు రీచ్ అయినటువంటి వాళ్ళు అక్కడ ఎక్కడ ఉండాలి, అంతేకాదు కొంతమంది అయితే ఏకంగా విమానాల్లోకి ఎక్కి కూర్చున్నారు. అంటే వాళ్ళందరూ కూడా రెడీ టు జర్నీ అన్నట్టుగా కూర్చున్నారు, కానీ వాళ్ళ విమానం కదిలేటటువంటి పరిస్థితి లేదు. దాంతో ఎంతో టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరికొంతమంది అయితే ఏకంగా మేము పలానా సమయానికి పలానా చోటుకు వెళ్లాల్సి ఉంది, అందుకోసమే ఈ ఫ్లైట్ ఎక్కామంటూ కూడా వాళ్ళు ఏ విధంగానైతే ఫ్లైట్లో ఉన్నారు, కానీ ఫ్లైట్లు కదలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పెద్ద ఎత్తున విమాన ప్రయాణికులందరూ కూడా టెన్షన్ పడుతూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సమస్యను అంటే ఈ సాంకేతిక సమస్యను సాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం ఇది ఢిల్లీలోనే కాదు ముంబైలో కూడా మళ్ళీ ఇటువంటి సమస్య తలెత్తింది అనేటువంటి సమాచారం కూడా అందుతుంది. మరి ఇంతకీ ఈ 2 టెక్నికల్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి, వీటిని మరి ఎలా పరిష్కరించాలనే దాని మీద మాత్రం ఇప్పటికే DGCAతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా వర్కౌట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఢిల్లీ నుంచి వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు అక్కడ తమ గమ్యస్థానాలకు వెళ్ళలేక మాత్రం ఈ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సౌజన్య, రాజు, గతంలో ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లమే ఎరైజ్ అయిందని చెప్పి ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా? అధికారులు ఏమైనా చెప్తూ ఉన్నారా? బికాజ్ రిఫరెన్స్గా వీ కెన్ యూజ్ కదా. దీనికి సంబంధించి సాధారణంగా సమస్యలు అనేటివి వస్తూనే ఉంటాయి, కానీ వెంటనే వాటిని పరిష్కరించుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ రొటీన్ వర్క్ అనేది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో కూడా అంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాటన్నిటిని కూడా రిస్టోర్ చేసుకున్నామని చెప్పి ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. కానీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్నో గంటల పాటు, వాస్తవానికి చెప్పాలంటే నిన్న సాయంత్రం నుంచే ఏదైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ సమస్య మొదలైంది, దాదాపు 24 గంటలకు చేరుకుంది. సో 24 గంటల పాటు ATCలో ఆటోమేటిక్గా పనిచేసేటటువంటి మెసేజ్ సిస్టమ్ కావచ్చు, దాంతోపాటు ఎయిర్ ట్రాకింగ్ సిస్టమ్, సో ఈ 2 సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్రతిదీ ATCలో ఉన్నటువంటి అక్కడ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఆఫీసర్స్ అటు పైలట్ నుంచి వచ్చేటటువంటి కమాండ్స్ను వినాలి, తర్వాత
వాళ్లకు ఎక్కడైతే ల్యాండింగ్ కావాలో వాటన్నిటికి కూడా సూచనలు మాన్యువల్గా ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇదంతా ఎప్పుడైతే ఈ ఎయిర్ ట్రాకింగ్ సిస్టమ్తో పాటు ఏదైతే ఆటోమేటిక్ మెసేజింగ్ సిస్టమ్ ఉందో ఇవి గనక పనిచేస్తే వెంటనే వాళ్ళకి మెసేజ్ల రూపంలో వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏదైతే రన్వే ఉంటుందో అక్కడికి వచ్చేస్తారు, ఆ తర్వాత రన్వేపై ల్యాండ్ అవుతారు. లేదంటే ఫ్లైట్ వెళ్ళేటటువంటి సమయంలో కూడా వెంటనే అక్కడ నుంచి వాళ్ళు ఎప్పుడైతే ప్యాసింజర్స్ను తీసుకొని రన్వే పైకి వెళ్ళడం, అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయి వెళ్ళిపోయేటటువంటిది చాలా సులువుగా విత్ ఇన్ ది మినిట్స్లో జరిగిపోతుంటాయి. ఆ తర్వాత ఇంకో ఫ్లైట్ కూడా వెంటనే అక్కడ నుంచి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒక విమానం ఏదైతే రన్వే పైకి వస్తుందో ఆ తర్వాత అక్కడికి మరో విమానం రావాలంటే ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఈ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈరోజు రాత్రి ఖచ్చితంగా దీనికి సంబంధించి సాల్వ్ అవుతుంది అనేటువంటి అంచనాలు అయితే ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ సిబ్బంది ఇప్పటికే రంగంలోకి దిగారు. వాటన్నిటిని కూడా సాల్వ్ చేసేటటువంటి ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. The Indira Gandhi International Airport today morning because of the failure of the automatic messaging system. I would like to take a few words to explain what the system actually is. It's all part of ICAO's requirements, this automatic messaging system. Basically what the system does is that it integrates all different parts of the ATC operations into one single conduit. We have the flight plans, we have the meteorological information, and then we have NOTAMs, and all these different aeronautical terms are integrated into the automatic messaging system, which enables smooth operation and control over all air traffic control situations. So the failure of the system basically means that the flight plans which each aircraft has to submit prior to operating, instead of it being interpreted by the computer and automatically, it has to be manually fed into the system, which leads to delays. So invariably that the delay is cascading, and you will find that instead of the smooth operations, you will have delays that keep mounting because all the entries will have to be done manually.